ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాసేపట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పును వెలువరించనున్నారు. 5 జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో తీర్పును ప్రకటించనున్నారు. అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కేసులో స్పీకర్ తీర్పును చెప్పనున్నారు. రేపు మరో 3 ఎమ్మెల్యేల కేసుల్లోనూ తీర్పును ప్రకటించనున్నారు. ఫిరాయింపు శాసనసభ్యుల కేసులో రేపటితో సుప్రీంకోర్టు గడువు ముగియనుంది. ఈ నెల 18 లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలలో 8 మందిని స్పీకర్ విచారించారు. మరో 2 శాసనసభ్యుల విచారణ పూర్తి కాలేదు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం, దానం ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్ చెప్పండి, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మరి కాసేపట్లో తీర్పు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లివిల్? సంబంధించిన తీర్పు ఇవాళ స్పీకర్ మరి కాసేపట్లో వెలువడించనున్నారు. ప్రధానంగా 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు మరి కాసేపట్లో రానుంది. అందులో తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్తో పాటు అరికెపూడి గాంధీకి సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ తీర్పు వెలువరించినారు. అయితే పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 10 మంది చేరారు. 10 మందిలో 8 మంది విచారణ ఇప్పటికే పూర్తయింది. మరో 2 విచారణకు ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయం చెప్పారు. అయితే నోటీసులకు ఎలాంటి స్పందన లేకపోవడంతో కడియం శ్రీహరితో పాటు దానం నాగేంద్రకి సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. అయితే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వాదనలు వినిపించే క్రమంలో అనేక వాదోపవాదనల నడుమ స్పీకర్కు ఒక డెడ్ లైన్ విధించారు. ఖచ్చితంగా ఏదైతే 3 నెలలలోపు అంటే 3 నెలలలోపు మీరు నిర్ణయం తీసుకొని కోర్టుకు తెలపాలి, లేదంటే కోర్టు కంటెంప్ట్ కిందకి వస్తుందని చెప్పేసి కూడా సిజిఐ ధర్మాసనం తీవ్ర ఆరోపణలు చేసింది, తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కార్యాలయంలో కొంత అడావిడి చేసింది. ఉటావుటిన 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారికి సంబంధించిన పిటిషన్లు ఎవరైతే దాఖలు చేశారో కల్వకుంట్ల సంజయ్, వివేకానంద గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, పల్లరాజేశ్వర్ రెడ్డి ప్లస్ ఏదైతే ఇతర ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, వీరంతా కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసిన వారంతా ఉన్నారు. ఇటు చింత ప్రభాకర్ కూడా వీరంతా క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి వారికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇటు స్పీకర్ కార్యాలయానికి అన్నీ కూడా చెప్పారు. స్పీకర్ కార్యాలయం వారిపైన విచారణ చేసింది. అయితే ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి ఒక డెడ్ లైన్ పెట్టింది, ఆ డెడ్ లైన్ రేపటితో 3 నెలల గడువులోపు చెప్పాలని చెప్పిందో 3 నెలల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పిటిషన్ సంబంధించిన ఒక తీర్పు వెలువరించాలని చెప్పి స్పీకర్ కార్యాలయం చెప్పింది. దీనికి సంబంధించి వారు మరి కాసేపట్లో ఈ సంబంధించిన విచారణకు సంబంధించి తీర్పు వెలువరించింది. వీళ్ళు విచారణ సందర్భంగా ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఎలా ముందుకెళ్తుంది అనే అంశంపైన ఇంకా ఉత్కంఠ అయితే నెలకొంది. 5 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వారంతా కూడా అంటకాగారు. వారంతా కూడా పిసిసి కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి నిర్వహించిన అనేక సమావేశాల్లో కూడా వారంతా పాల్గొన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా పూర్తి ఆధారాలతో స్పీకర్ కార్యాలయానికి ఇచ్చారు. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఇచ్చారు. ఖచ్చితంగా వీరు డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ ఒక రాజకీయ ఒత్తిడి కావచ్చు, ప్రభుత్వం ఒత్తిడి మేరకు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా 8 మంది ఎవరైతే 8 మంది ఉన్నారో వారితో పాటు మరో 2 కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్ వీరు నేరుగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన కడియం శ్రీహరి బిడ్డ పోటీ చేసింది. ఆ కడియం శ్రీహరి బిడ్డకు ఆయన ఎవరైతే సంతకాలు పెడతారో నామినేషన్ సంబంధించిన ప్రపోజల్ సంతకంలో కడియం శ్రీహరి ప్రపోజల్ పెట్టారు. మరోపక్క దానం నాగేందర్ ఆయన నేరుగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యే గెలుపొంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి పూర్తిగా పార్టీ ఫిరాయించినట్లు, పార్టీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ నుంచి పోటీ చేసినట్టు కూడా ఆధారం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ ఇద్దరు మెయిన్ అక్యూజ్ అవుతారు. వారిద్దరు కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. వారిని తక్షణమే
ఏదైతే డిస్క్వాలిఫై చేయాల్సిన అంశం ఉందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాదులు చెప్పారు. సుప్రీంకోర్టు కూడా తరపు ఏకీభవించింది. ఖచ్చితంగా ఒక డెడ్ లైన్ అంటూ పెట్టింది. గతంలో ఏదైతే వారము 10 రోజులు నెల రోజులు అనేది ఇది సమంజసం కాదు. స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. స్పీకర్ కూడా ఒక ట్రిబ్యునలే, అది సుప్రీంకోర్టు ధర్మాసనానికి లోపడే పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో స్పీకర్ కార్యాలయానికి సంబంధించి ఒకవేళ కడియం శ్రీయర్ కావచ్చు, దానం నాగేంద్ర వారు నిందితులు అవుతారు. వారు ఏదైతే పార్టీ మారినట్టు స్పష్టమైన ఆధారాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా వారు విచారణకు రాకుండా దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. మిగతా 8 మంది వీరికి సంబంధించి వారు కొన్ని కథలు చెప్పారు, కొన్ని కథలే అనుకోవచ్చు, లేదంటే తప్పించుకునే ప్రయత్నమే చేశారనుకోవచ్చు. వారు మేము దేవుని కండువా కప్పుకున్నాం, పార్టీ అభివృద్ధి కోసం మాత్రమే మేము ఏదైతే మా ప్రాంతాల్లో నియోజకవర్గాల అభివృద్ధి కోసమే మేము రేవంత్ రెడ్డి కలిసాం, కానీ పార్టీలో జైన్ కాలేదని కొన్ని కబుర్లు చెప్పిన విషయం నేపథ్యంలో వారిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటికే బలమైన ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ స్పీకర్ కార్యాలయానికి పంపించిన నేపథ్యంలో వారికి సంబంధించి ఏ విధమైన నిర్ణయం వస్తుంది, మరో ఇద్దరిపైన ఎలాంటి వేటేస్తారు? ఇవాళ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం తేలనున్న నేపథ్యంలో మరో 3కి సంబంధించి రేపు తేలనుంది. ఆ 3కి సంబంధించి ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో పాటు చెవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య, ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి ఏకంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచారు. మళ్ళీ ఆయనకు అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించిన అడ్వైజర్గా ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది, నియమించింది. ఈ తరహా చూసుకుంటే ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన వారికి అక్కడ పదవులు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 8 మందితో పాటు ఆ 2 కూడా పూర్తిగా డిస్క్వాలిఫై చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆధారంగా వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒకవేళ డిస్క్వాలిఫై చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తడతాం, సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుందనే ఒక నమ్మకం బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ తలొగ్గితే ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం వారిపైన వేటు తప్పదు అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏదైతే ముకుల్ రాయ్, ఏదైతే వెస్ట్ బెంగాల్ సంబంధించిన ముకుల్ రాయ్ కాంగ్రెస్ అక్కడ ఉన్న బీజేపీ పార్టీలో గెలిచారు. బీజేపీ పార్టీ గెలిచిన అనంతరం ఆయన టీఎంస్లో జాయిన్ అయ్యారు. టీఎంస్లో జాయిన్ అయిన తర్వాత నాకు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు. పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకోలేదు, వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మొన్న రీసెంట్గా అతను డిస్క్వాలిఫై చేసిన విషయం కూడా ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైతే ముకుల్ రాయ్కి వర్తించిన డిఫెక్షన్ లా ఉందో ఖచ్చితంగా ఈ 10 మందికి కూడా వర్తిస్తుంది. ఆ 10 మందిలో ఈ 2 పైన పూర్తి కీలకమైన ఆధారాలు ఉన్నాయి, మరో 8 పైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ 10 మంది డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ స్పీకర్ డిస్క్వాలిఫై చేయకుండా రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు ఖచ్చితంగా అత్యున్నత న్యాయస్థానం వారిని డిస్క్వాలిఫై చేస్తుంది. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా డిస్క్వాలిఫై అవుతారు. అక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ సంబంధించి కంటెంప్ట్ నోటీసులకు సంబంధించి స్పీకర్ కార్యాలయాన్ని కావచ్చు, స్పీకర్ను కలిసేందుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పుడు స్పీకర్ అందుబాటులో లేడని చెప్పడం కావచ్చు, స్పీకర్ ఆ నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరొక కంటెంప్ట్ కేసు కూడా సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. ఆ కేసుకు సంబంధించి 19వ డేట్ నాడు విచారణకు రానుంది. విచారణ సందర్భంగా కీలకమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. కంటెంప్ట్ ఎవరైనా కోర్టు ధిక్కరిస్తే దానిపై తదుపరి ఉంటాయని చెప్పేసి కూడా చాలా మంది న్యాయ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 10 మందికి డిస్క్వాలిఫైతో పాటు స్పీకర్ పైన కూడా కొన్ని కీలకమైన ఆదేశాలు సుప్రీంకోర్టు ఇస్తుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ఈ స్పీకర్ సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు వెలువరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఉత్కంఠ అయితే నెలకొంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లీవిల్.